చిన్నప్పుడు చదులు పుట్టము అనేది విన్నామండి, చూసామండి. పొట్టుల దగ్గర వాటి దగ్గర చదువుకుంటూ చూసాం. ఇప్పుడైతే పెద్ద పెద్ద ఇళ్ళని కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇలా దేన్ని చూసినా సరే మనం చదువులు పెట్టేసుకొని చూస్తామండి. దీన్ని టెర్మినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి మనం ఏంటంటే టెర్మినేటర్ ఏషియన్ కంపెనీ వాళ్ళది కానీ, లేకపోతే ఎఫెక్ట్స్ కంపెనీ ఎక్కడైనా సరే టెర్మినేటర్ని తీసుకుని స్ప్రే చేస్తే సరిపోతుందండి. కాకపోతే ఈ చదులు అనేవి ఎక్కడున్నదని మనం ముందు చూసుకోవాలి. చూడండి ఆ పురుగు ఎలాగ వెళ్తుందో, అది చూడండి అలా వెళ్తుంది. దాని మీద ముందు అయితే కనుక మనం డిడిటీ అంటే టెర్మినేటర్ వేసేటప్పుడు చాలా స్మెల్ వస్తుందండి. మనం మాస్క్ పెట్టుకు వేసుకోవాలి, చాలా కేర్గా చేసుకోవాలి. అందుకని కొంచెం డిడిటీ వేస్తే తగ్గిపోతుందేమో అనుకున్నాము. డిడిటీ ముందైతే వేసాము. డిడిటీ పౌడర్, అదే చీమల గుండ అంటారు, అది వేస్తే చదులు కూడా తగ్గుతాయని అప్పుడు అనేవారు. ఇప్పుడైతే చదువు పురుగులు కాదు, చీమలు కూడా చచ్చిపోవట్లేదండి. ఎందుకైనా మంచిదని డిడిటీ పౌడర్ని అప్లై చేసామండి. చేస్తే కూడా చూడండి డిడిటీ పౌడర్ పక్క నుండి మరి ఆ మీద నుండి తరుచుకుంటూ అది వెళ్ళిపోతుంది ఆ పురుగు. అదండి అవన్నీ చదులు ఇంకా చీమలు కూడా డిడిటీ పౌడర్ వేస్తే కూడా చీమలు వచ్చేస్తున్నాయండి. చూడండి ఇవన్నీ చదులు ఎలా ఉన్నాయి. దీన్ని ముందైతే కనుక మనము దాన్ని ఒక స్పూన్ తో బ్యాక్ సైడ్తో కానీ, చాక్తో కానీ, అదే వేస్ట్ ఉంటాయి కదండి స్టిక్స్ కానీ చిన్నవి ఉంటే దాంతో క్లియర్గా తీయాలి. చూడండి ఎంత చదులు అలా తీస్తే ఇంకా ఇంకా అలా ఎక్కువ వచ్చేస్తున్నాయి చదులు. చూడండి ఆ పురుగులు ఎలా అసలు బయటకు వస్తున్నాయో. ముందు దాన్ని అయితే కనుక ముందు శుభ్రంగా తీయాలి. దానిపైన వేసేస్తే ఆ మట్టికే అంటేస్తుంది పౌడర్ అంతన్నా. అలా కాకుండా ముందు మనము చక్కగా దాన్ని క్లీన్ చేసుకోవాలండి. అగొండి చూడండి ఎన్ని చదులు ఇలా తీయగానే ఇంకా చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయండి. చూడండి ఎలాగ వైట్గా ఎలా కనిపిస్తున్నాయో. ఈ తీసిన తర్వాత మనం మళ్ళీ ఏం చేసుకోవాలంటే డిడిటీ పౌడర్ పొడి మీకు ఒకసారి మళ్ళీ ప్రయత్నిద్దామని వేసాను. అయితే డిడిటీ పౌడర్తో వేస్తే అవ్వదు అని చెప్పడానికే మళ్ళీ వేసామండి. డిడిటీ పౌడర్ వేస్తే ఒక 1 month వరకు పర్వాలేదు. ఆ తర్వాత దానికి డిడిటీ పౌడర్ రెసిస్టెన్స్ అనేది చెరుపురుగులకు వచ్చేస్తుందండి. తర్వాత ఇంట్లో పాడైన బ్రష్ ఉంటే కనుక ఆ బ్రష్తో మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చీపురుతోనైతే రాదండి. బ్రష్ పెట్టుకుంటే బాగా ఈజీగా వచ్చేస్తుంది. ఏ లోపల ఉన్నా కూడా వచ్చేస్తాయండి. చూడండి అదే చీపురుతోనైతే అవన్నీ రావండి. చూడండి బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఇవంతా చూడండి ఎంత చూడండి పురుగులు ఎలా కదులుతున్నాయో. చెడు పురుగులు భయంకరంగా అంటే ఇంత కొంచెం చదల్చేటప్పుడు మనం తీసిపోతే ఇదండి అది చీమల గుండ అదేనండి డిడిటీ పౌడర్ అంటారు కదా అది. ఎప్పుడైనా సరే మనము చదలది పౌడర్ కానీ డిడిటీ పౌడర్ వేసి ఏది వేసినా ముందు క్లీన్ చేసుకునే వేయాలండి. క్లీన్ చేయకుండా వేయకూడదు. క్లీన్ చేస్తే అక్కడ ఉన్నది కొంచెం క్లీన్ అయిపోతుంది. చూడండి డిడిటీ పౌడర్ వేసిన తర్వాత కూడా దాని మీద అంటే వాటికి కూడా రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది. డిడిటీ పౌడర్ అయితే ఇంకా పని చేయట్లేదు వాటికి. అందువల్ల పెస్ట్ కంట్రోల్ ఏషియన్ పెయింట్స్ వారి పెస్ట్ కంట్రోల్ ఒకటి తీసుకున్నామండి. తీసుకొని స్ప్రే చేసేస్తే ఇలా స్ప్రే చేస్తే అలా తగ్గిపోతుందండి. ఇంకా అసలు అన్నవి రావు. నేను ఒక దగ్గర ట్రై చేశాను, అంటే తగ్గుతుందా లేదా అని కొంచెము వేసాము, వేసి తగ్గాయి. అందువల్లనే మళ్ళీ చూడండి ఎలా వేస్తున్నాము. మనం ఏదైనా చేసేటప్పుడు క్లియర్గా కేర్ఫుల్గా టోటల్ కంప్లీట్ అయ్యేటట్టు వర్క్ చేసుకోవాలండి. చూడండి అంత వేసి మనము స్ప్రే ఇలా కొట్టాము అంటే వెంటనే చచ్చిపోతాయండి టెర్మినేటర్తో. కానీ మాస్క్ వేసుకొని చెయ్యాలి, ఎందుకంటే చాలా స్మెల్ వస్తుంది. అది అసలు చాలా వరకు ఎంతమంది వరకు పడదండి. మనం జస్ట్ ఇలా స్ప్రే చేయడమే. రూమ్ ఫ్రెషనర్, బాడీ స్ప్రే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఇది ఏషియన్ పెయింట్స్ వారిది టెర్మినేటర్ అండి. ఇందులో ఎఫెక్ట్స్ కంపెనీ అన్నీ చాలా కంపెనీస్ ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. చూడండి స్ప్రే చేసాం కదా, స్ప్రే చేయగానే ఎలా వచ్చేసిందో అదంతా దెబ్బకి అన్ని మటాష్ అన్నీ చచ్చిపోయేవండి. 1 minute చనిపోయేవి. అంటే ఇది ఎంత బాగా వర్క్ చేస్తుందో చూడండి. స్ప్రే చేసేటప్పుడు చాలా